ఫ్రెండ్స్, గౌహతి కామాఖ్యకి అయితే రాత్రి వచ్చేసాం 10 o'clockకి లాడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. అభిజిత్ గెస్ట్ హౌస్. ఈవినింగ్ అయింది. బ్రహ్మపుత్ర రివర్ చూడటానికి అయితే వెళ్తున్నాము. ఆ లోపల దేవాలయం ఏదో ఉందంట. ఈవినింగ్ అలా వెళ్ళి టెంపుల్ని దర్శించుకొని వచ్చేస్తాం. కామాఖ్యలో ఉమానంద్ మందిర్ చూడటానికి అయితే వచ్చాము ఈవినింగ్ టైము. అది శంకర్ భగవాన్ కా మందిర్ అంట. అది ఎక్కడ ఉంటుంది? ఇది బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో ఆ మందిరం అయితే ఉంది. అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి రీచ్ అవ్వాలంటే మనం బోట్లో వెళ్ళాలి. ఉమానంద్ ఐలాండ్ వెళ్ళటానికి బోట్ ఛార్జ్ పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్. అలానే టైం వచ్చి 15 minutes పడుతుంది. సీనియర్ సిటిజన్స్ కింద సెటిల్ అయ్యారు. మేమైతే పైన సెటిల్ అయ్యాం. పరమ పవిత్రమైన బ్రహ్మపుత్ర నది మీద, బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న అంతే పవిత్రమైన ఉమానంద్ దేవాలయానికైతే మా ప్రయాణం మొదలైంది. ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి బ్రహ్మపుత్ర నది. భారతదేశంలోని నదులకు సహజంగా స్త్రీనామం ఉండగా బ్రహ్మపుత్ర పురుషనామంతో పిలువబడటం విశేషం. పవిత్రమైన బ్రహ్మపుత్ర నది మధ్యన ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న జనావాస ద్వీపంగా ప్రసిద్ధి చెందిన, అలానే ఉమానంద్ దేవాలయం నిర్మితమైన ఉమానంద ద్వీపం లేదా ఊర్వశీ ద్వీపానికి మా ప్రయాణం సాగుతుంది. దీన్ని బ్రిటిష్ వారు నెమలి ద్వీపం అని కూడా పిలిచేవారు. సంధ్య వేళలో అశ్వినీ దేవతలు తిరిగే సమయాన ఆ పరమేశ్వరుని దర్శనానికి మా ప్రయాణం ఎంతో ఆనందాన్ని కలుగచేసింది. ఉమానంద్ దేవాలయానికి అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇప్పుడే బోట్ ఆగింది, వచ్చేసాం. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ద్వీపం ఇది. ఇక్కడే ఉంది ఉమానంద్ దేవాలయం. శివుడు దీంట్లో కొలువై ఉన్నారు. రండి చూద్దాం. క్రిందన ఉన్న ప్రవేశ ద్వారం నుండి కొండ మీదన ఉన్న ఆలయ ప్రవేశ ద్వారానికి చేరుకోవటానికి సుమారు 80 మెట్లను ఎక్కాల్సి వస్తుంది. సూక్ష్మంగా ఈ ఆలయం నిర్మాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉమానంద్ ఆలయం 1681లో ప్రారంభమయ్యి 1694లో పూర్తి చేయబడింది. ఈ ఆలయాన్ని అహోం రాజవంశం యొక్క పెద్ద మరియు బలమైన పాలకులలో ఒకరైన కింగ్ గదాధర్ సింఘా ఆదేశం ప్రకారం బార్ ఫకాన్ గర్గన్యా హ్యాండిక్ చేత నిర్మించబడింది. ఆలయ స్థల పురాణం. హిందూ పురాణాల ప్రకారం ఉమా అనగా పార్వతీదేవి, ఆనంద్ అనగా సంతోషం. అందుకే ఈ ద్వీపానికి ఉమానంద్ ద్వీపం అని పేరు వచ్చింది. ఈ ద్వీపాన్ని పార్వతీదేవి ఆనందం కోసం మహాదేవుడు సృష్టించారని చెబుతారు. ఈ ద్వీపంలో దేవాలయం కొలువై ఉన్న పర్వతాన్ని భస్మకోట అని పిలుస్తారు. పరమేశ్వరుడు భయానంద రూపంలో ఇక్కడ నివసించారని, అలానే కాళికా పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలో శివుడు ఈ ప్రదేశంలో భస్మం చల్లారు. అలానే పార్వతికి జ్ఞానాన్ని అందించారు. మహాదేవుడు ఈ కొండపై ధ్యానంలో ఉన్నప్పుడు కామదేవుడు అనగా మన్మధుడు అతని ధ్యానానికి అంతరాయం కలిగించారని, అందునిమిత్తమే మహాదేవుడు తన 3వ నేత్రంతో అతన్ని భస్మం చేశారని, ఆ కోపాగ్నికి పర్వతం కూడా బూడిదయ్యిందని, అందునిమిత్తమే ఈ పర్వతానికి భస్మాచల అని పేరు వచ్చిందని చెబుతారు. ప్రధాన ఆలయ మార్గంలోకి చేరుకున్నాము. ఇక్కడ పరమేశ్వరుడు భస్మకూట పర్వత అంతరంలో కొలువై ఉన్నారు. పరమేశ్వరుడు 3వ నేత్రాన్ని తెరిచిన ప్రదేశం. సాక్షాత్తు పార్వతీమాతకు మహాదేవుడు జ్ఞానాన్ని అందించిన స్థానం ఈ క్షేత్రం. ఎన్నో జన్మల పుణ్యఫలం భస్మాచల పర్వత గర్భంలో ఉన్న పరమేశ్వరుని లింగ దర్శనం అని హైందవుల యొక్క బలమైన విశ్వాసం.
ఫ్రెండ్స్ చూశారు కదా ఉమానంద్ దివ్య మంగళ స్వరూపాన్ని. చాలా అదృష్టం ఉండాలి ఈ దేవాలయాన్ని దర్శించాలంటే. వీడియోగ్రఫీ అలౌనెస్ లేకపోయినా నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి ఎంటర్ అయ్యి స్వామివారి వీడియోని అయితే తీయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. డార్క్నెస్లో ఉంది శివలింగం. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం వేడిగా హీట్గా ఉంది. అండర్ గ్రౌండ్లో ఉంది అది. కొంచెం ఒక 20-30 స్టెప్స్ మనం లోపలికి దిగి వెళ్ళాలి ఆ మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి. చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మేము రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం కామాఖ్యలో. ఇక్కడితో అయితే ఈ వీడియోని నేను క్లోజ్ చేసేస్తున్నాను. స్టే ట్యూన్.